హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 0 నుంచి 20 ఎల్పిఏ డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఎటువంటి స్ట్రాటజీ, ఎటువంటి స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పేసి సో క్లియర్గా వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. సో కంప్లీట్గా బేసిక్స్ నుంచి 0 నుంచి కూడా 20 ఎల్పిఏ డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఎటువంటి స్కిల్స్ అనేవి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో డేటా అనలిస్ట్ ఈజ్ హై డిమాండ్ రోల్. సో ఇప్పుడు నవ్య డేస్ ఏమైందంటే, సో డేటా అనలిస్ట్ కానీ డేటా అనలిటిక్స్ కానీ సో ఇవన్నీ కూడా హై డిమాండ్ రోల్స్ కిందకైతే మనం చూస్తూ ఉన్నాం కదా. సో నో కోడింగ్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్ టు స్టార్ట్. సో ఇటువంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో డేటా అనలిస్ట్ అని చెప్పేసి, సో ఇటువంటి రోల్స్కి ఎటువంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేకుండా స్టార్ట్ అయితే చేయొచ్చు. సో క్లియర్ రోడ్ మ్యాప్ కెన్ హెల్ప్ యూ అచీవ్ హై శాలరీ. సో ఈ డేటా అనలిస్ట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది సో ఆల్రెడీ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది చూస్తే ఇంకా క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో క్లియర్ రోడ్ మ్యాప్ వల్ల ఏమవుతుందంటే హై శాలరీ అనేది మనం ఫాస్ట్గా అచీవ్ చేయొచ్చు అనమాట. సో స్టెప్ 1 వచ్చేసి లర్న్ ద బేసిక్స్. సో మనకి డేటా అనలిస్ట్ అవ్వాలంటే సో ఫస్ట్ కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం బేసిక్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎక్సెల్ అంటే అందరికి తెలిసి ఉంటుంది కదా. సో ఎక్సెల్ అనేది నేర్చుకోవాలి. ఫార్ములాస్, పైవట్ టేబుల్స్, చార్ట్స్ అని చెప్పేసి. సో ఎక్సెల్ ఎందుకు నేర్చుకోవాలంటే, సో ఎక్సెల్లో నుంచి కూడా మనం డేటా మీద వర్క్ చేయాలి. సో సిఎస్వి ఫార్మాట్స్ ఫైల్స్ ఉంటాయి. సో అందులోంచి కూడా డేటా మీద వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఎక్సెల్ అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా బేసిక్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో బేసిక్ స్టాటిస్టిక్స్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా అండర్స్టాండింగ్. సో డేటా మీదే వర్క్ చేస్తాం కాబట్టి డేటా అనలిస్ట్ రోల్లో సో ఇచ్చిన డేటాని దాంట్లోంచి ఎటువంటి ఇన్సైట్స్ అనేవి ఫెచ్ చేయాలి, సో ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి డేటాని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునే అబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి, సో బేసిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత స్టెప్ 2లో మనం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలి. సో ఎస్క్యూఎల్ అంటే సో డేటాబేస్ నుంచి కూడా మనం డేటాను ఫెచ్ చేయడం కానీ అందులో ఆ డేటా మీద వర్క్ చేయడం కానీ ఉంటుంది కాబట్టి సో ఎస్క్యూఎల్ కూడా నేర్చుకోవాలి. సో బేసిక్ క్వెరీస్ ఉంటాయి, సెలెక్ట్, వేర్ అని చెప్పేసి. సో అటువంటి క్వెరీస్ కానివ్వచ్చు. అదేవిధంగా జాయిన్స్ అండ్ అగ్రిగేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి కూడా నేర్చుకోవాలి ఎస్క్యూఎల్లో. సో జాయిన్స్, అగ్రిగేషన్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో డేటా ఎక్స్ట్రాక్షన్ కూడా నేర్చుకోవాలి. డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అదంతా కూడా నేర్చుకోవాలి. సో ప్రాక్టీస్ ఆన్ రియల్ డేటా సెట్స్. సో మనకి రియల్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద ప్రాక్టీస్ చేస్తే సో క్లియర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో స్టెప్ 3 వచ్చేసి లర్న్ డేటా విజువలైజేషన్. సో డేటా విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ఏదైతే ఇన్సైట్స్ ఫెచ్ చేస్తామో డేటా సెట్ నుంచి, సో ఆ డేటాని ఏదైతే ఇన్సైట్స్ ఉన్నాయో దాన్ని మనం విజువల్గా అట్రాక్టివ్గా రిప్రజెంట్ చేయగలగాలి. సో అది ఎలా చేయొచ్చు అంటే, సో ఇలాంటి డేటా విజువలైజేషన్ టూల్స్ యూస్ చేసి మనం అది రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో డేటా విజువలైజేషన్ టూల్స్ అంటే మనకి సో పవర్ బిఐ, ట్యాబ్లు అని చెప్పేసి 2 పాపులర్ టూల్స్ ఉన్నాయి. సో పవర్ బిఐ కానివచ్చు, ట్యాబ్లు కానీ నేర్చుకొని సో డేటాని ఇన్సైట్స్ ఏవైతే ఫెచ్ చేస్తామో వాటిని మనం పవర్ఫుల్గా అట్రాక్టివ్గా అయితే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ డాష్ బోర్డ్స్. సో ఈ డేటా విజువలైజేషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం అయితే నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా స్టోరీ టెల్లింగ్ అయితే నేర్చుకోవాలి ప్రజెంట్ చేసేటప్పుడు. అదేవిధంగా ప్రజెంట్ ఇన్సైట్స్ క్లియర్లీ. సో ఏదైతే డేటా నుంచి ఇన్సైట్స్ ఫెచ్ చేసామో సో ఆ ఇన్సైట్స్ని క్లియర్గా ప్రజెంట్ చేసే స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో స్టెప్ 4 వచ్చేసి లర్న్ పైథాన్. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. సో పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా రీడబుల్గా ఉంటుంది. సో ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా. సో ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో పైథాన్లో మనకు బేసిక్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకోవాలి. అదేవిధంగా పాండాస్ అండ్ నంపై అని చెప్పేసి ఉంటుంది, పాండాస్ అండ్ న్యూమరికల్ పైథాన్. సో ఇది మనకు డేటా మీద వర్క్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. పాండాస్ అండ్ నంపై కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా డేటా అనాలిసిస్ విత్ పైథాన్. సో పైథాన్తో ఎలా చేయొచ్చు అని చెప్పేసి కంప్లీట్గా నేర్చుకోవాలి. అదేవిధంగా ఆటోమేషన్ ఆఫ్ టాస్క్స్. సో ఆటోమేషన్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో సో ఆ స్కిల్స్ అప్లై చేసి
ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే, సో క్రియేట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయాలి. సో క్యాగిల్ అనే వెబ్సైట్స్లో మనకి డేటా సెట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఆ క్యాగిల్ అనే వెబ్సైట్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో క్యాగిల్ అనే వెబ్సైట్ వస్తుంది. సో అందులో డేటా సెట్స్ అనేవి దొరుకుతాయి. సో ఆ డేటా సెట్స్ మీద అయితే తీసుకొని ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు. అదేవిధంగా డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయాలి, రిపోర్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. షోకేస్ యువర్ వర్క్. సో ఏదైతే మనం నేర్చుకున్న స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తాము. సో అవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోవాలన్నమాట. సో స్టెప్ 6 వచ్చేసి బిల్డ్ స్ట్రాంగ్ రెజ్యూమ్. సో రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే సో రెజ్యూమ్లోనే మనం చేసిన స్కిల్స్ కానీ వచ్చి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షోకేస్ చేసుకుంటాం కాబట్టి సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా రెజ్యూమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ కానీ స్కిల్స్ కానీ హైలైట్ చేయాలి. అదేవిధంగా రెజ్యూమ్ అనేది సింపుల్గా క్లీన్గా ఉండాలి. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయాలనుకున్నారో సో ఎనఫ్ ఇన్ఫర్మేషన్తో సింపుల్గా క్లీన్గా మెయింటైన్ చేయాలి. సో పోర్ట్ఫోలియో లింక్స్ కూడా యాడ్ చేయాలి. లైక్ లింక్డ్ఇన్ కానివ్వచ్చు, గిట్ హబ్ ప్రాజెక్ట్స్ లింక్స్ కానివ్వచ్చు. సో అటువంటి లింక్స్ అన్ని కూడా యాడ్ చేయాలన్నమాట. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా అది షోకేస్ చేసుకోవాలి రెజ్యూమ్లో. సో ఫైనల్గా స్టెప్ 7 ఏంటంటే సో అప్లై అండ్ ఇంప్రూవ్. సో అప్లై ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ స్కిల్స్ నేర్చుకున్నాక, రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నాక, ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే సో మన టార్గెట్ రోల్ డేటా అనలిస్ట్ రోల్స్కి అప్లై చేయాలన్నమాట. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి, లింక్డ్ఇన్ కానివచ్చు, నౌకరీ కానివచ్చు, లేదంటే ఆ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్లో కూడా మనం అయితే అప్లై చేయవచ్చు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ అవుతూ కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ మనం ఆ రోల్ని రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.